ఎకనామీ పేపర్ ఉంది. అది ఎకానమీ చాలా మంది తప్పుగా ఫీల్ అవుతారు. ఇండియన్ ఎకనామీ, స్టేట్ ఎకనామీ, ఇంకా ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అని, అది కూడా మినిమం బుక్స్ పెట్టుకోవాలి. అది దాని గురించి మనం లేటెస్ట్ డేటా అప్డేటెడ్లో పెట్టుకోవాలి. అండ్ మనకు ఇప్పుడు ఉన్న అవైలబుల్ డేటాని మన ఓన్గా ఒక సింప్లిఫైడ్ టేబుల్స్ మనం చేసుకోవాలి. ఇప్పుడు జీడిపి గ్రోత్ రేట్ ఎలా ఉంది తెలంగాణది, ఇప్పుడు తెలంగాణది ఎలా ఉంది, ఇండియాది ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది, అది ఇయర్ వైజ్ మనం రాసుకొని పెట్టుకోవాలి అట్లాంటి టేబుల్స్. ఇప్పుడు అందులో మళ్ళీ తెలంగాణ తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ తీసుకున్న అగ్రికల్చర్ ఎలా ఉంది, ఇండస్ట్రీ ఎలా ఉంది, సర్వీస్ సెక్టర్ ఎలా ఉంది, అలా మనం టేబుల్స్ మనం చేసుకోవాలి. అంటే సింప్లిఫైడ్. ఇప్పుడు మనం ఎకానమీ బుక్స్ చూసామనుకోండి, వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇస్తారు. ఎవ్రీ ఇయర్ ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే అంత డేటా మనం గుర్తుపెట్టుకోలేము. సో మనం ఏం చేయాలంటే 1946 అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఎలా ఉంది, మళ్ళీ తర్వాత ఒక 20 years తర్వాత ఎలా ఉంది, అంటే ఎకనామిక్ రిఫార్మ్స్ అయినప్పుడు ఎలా ఉంది, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలా ఉంది. లేకపోతే ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్ర కంపేర్ చేయమన్నారు అనుకోండి, తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. అట్లా దేంట్లో అయినా ఒక 3x3 మ్యాట్రిక్స్ లాగా మనము 3x3 కాబట్టి 4x4 అంటే మనం ఎంత గుర్తు పెట్టుకోగలమో దాని ప్రకారంగా మనం మన టేబుల్ని ఒకటి చేసుకొని మనం ఏదైనా ఎగ్జామ్ అడిగినప్పుడు మనం అది ప్రెజెంట్ చేయగలగాలి. అది టేబులే కావచ్చు, లేకపోతే ఒక పై డయాగ్రామ్ కావచ్చు, లేకపోతే ఒక గ్రాఫ్ కావచ్చు. దాన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ఉంటుందో అలా చేసుకొని అది మనం కనుక ఎగ్జామ్లో ప్రెజెంట్ చేయగలిగితే అప్పుడు డెఫినెట్గా ఎకనామీలో మనకు మంచి మార్క్స్ వస్తాయి. ఎందుకంటే ఇలా మనం ఓన్గా అనాలిసిస్ చేసిన ఫీలింగ్ అంటే అది కనిపిస్తుంది వాళ్ళకి, అట్లా చెప్పాలి. అండ్ ఎకనామిక్స్లో కొన్ని టర్మ్స్ ఉంటాయి, టర్మినాలజీ ఉంటుంది. ఆ టర్మినాలజీని డెఫినెట్గా మనం వాడాలి. అంటే మామూలుగా జర్నలిస్టిక్గా మాట్లాడడం వేరే, ఎకనామిక్స్ టర్మినాలజీలో మాట్లాడడం వేరే ఉంటుంది. అది అలా మనం యూజ్ చేయడం వల్ల ఆ కరెక్షన్ చేసే వాళ్ళకు కూడా ఇతను ఎకనామిక్స్ బాగా అవగాహన చేసుకున్నాడన్న అది కనిపిస్తుందంట. మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ ఇలా ఉన్నాయి, లేకపోతే అంటే ఇంగ్లీష్లో రాసే వాళ్ళకి ఆ టర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ టర్మినాలజీని పెట్టుకొని మనం ఆ టర్మినాలజీ కూడా కరెక్ట్గా వాడాలి. మళ్ళీ దాన్ని ఏదో వాడాలి కదా అని వాడితే మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది. సో అలా యూజ్ చేయడం వల్ల ఎకనామీలో మంచి మార్క్స్ స్కోర్. మిగతా పేపర్ల మీద కూడా కొంచెం విశ్లేషిస్తారా? మిగతా ఏదంటే ఇప్పుడు జనరల్ స్టడీస్ మన యాప్ట్యూడ్ పేపర్ ఉంటుంది, అది ఇంకా 5th పేపర్. మధ్య బయాలజీ పేపర్ ఒకటి ఉంది. బయాలజీ మాత్రం నాకు చాలా ఇంట్రెస్ట్ అది, అందుకే నేను నా ఇంట్రెస్ట్ కోసం కూడా చదివాను. బికాజ్ ఇట్ ఈస్ వెరీ డే టు డే లైఫ్లో కూడా మనకు యూజ్ అవుతుంది. సో నేను జనరలీ నాకు ఇంట్రెస్ట్ వల్లనే ఏమో దాని మీద నాకైతే చాలా మంచి అవగాహన వచ్చింది. ఈవెన్ ఎగ్జామ్స్ వల్ల నాకు సెల్ఫ్ కూడా మనకి డే టు డే లైఫ్లో యూజ్ అవుతుంది. కాబట్టి బయాలజీలో డయాగ్రామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్స్ యూజ్ చేస్తే మాత్రం, ఎందుకంటే బయాలజీ చిన్నప్పటి నుంచి చదువుతూ ఉంటాం మనము. బయాలజీలో మనం చూసిన డయాగ్రామ్స్ మన లేకున్నా ఇంటర్నెట్లోంచి మనం డౌన్లోడ్ చేసుకొని అయినా కొన్ని డయాగ్రామ్స్ని కనుక మనము అక్కడ చూపించగలిగితే మాత్రం దట్ విల్ గివ్ గుడ్ స్కోర్. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా, సైన్స్ అండ్ టెక్నాలజీ యాజ్ ఇంజనీర్ నాకు అది చాలా మంచి టాపిక్. అది ఏ ఇష్యూ తీసుకున్నా కూడా నేను సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆర్టికల్స్ రాసేవాడిని వివేక్ మ్యాగజైన్కి. సో అట్లా నాకు ఫస్ట్ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఇంట్రెస్ట్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మనకు దాని మీద ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోవడం చాలా మంచిది అన్నమాట. దాంట్లో కూడా డయాగ్రామ్స్ యూజ్ చేయొచ్చు, పాయింట్ వైజ్ రాయాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలో మెయిన్గా అడిగేది అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, కంపారిజన్సే ఉంటాయి. సో పాయింట్ వైజ్ రాయడం అనేది అందులో ఇంపార్టెంట్. ఇప్పుడు కొత్తగా తెలంగాణ చరిత్ర, సంస్కృతి అవి కూడా యాడ్ అయ్యాయి వాటి మీద. అవును, తెలంగాణ లేటెస్ట్ సిలబస్ అయితే ఇచ్చారు, బట్ దాని మీద ఇంకే క్వశ్చన్స్ అయితే రాలేదు ఇప్పటి వరకు. బట్ ఏదైనా కూడా దాంట్లో కొంచెం సబ్జెక్టివ్ మ్యాటర్ ఉంటుంది, బట్ మనం ఆబ్జెక్టివ్గా అనలైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే కరెక్షన్ చేసే వాళ్ళందరూ దే విల్ బి ప్రొఫెసర్స్, అంటే దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ఓరియంటేషన్. సో మనం ఎప్పుడైతే ఆబ్జెక్టివ్గా ఆన్సర్ రాస్తామో అప్పుడు మనకి ఏ టాపిక్ మీద అయినా కూడా మంచి మార్క్స్ వస్తాయి. ఈవెన్ తెలంగాణ హిస్టరీ, ఇప్పుడు మనకు తెలంగాణ మూమెంట్ ఎలా జరిగింది, దాంట్లో ఎలా ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ ఎందుకు తీసుకున్నారు, సో ఆ విషయాల్ని మనము ఆబ్జెక్టివ్గా అనలైజ్ చేసుకొని మనము చదవడం అనేది మంచిది. టీచరు ఈ పరీక్ష రాసిన విద్యార్థి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఇవాల్యుయేట్ చేసే ప్రొఫెసర్ కావచ్చు, ఆన్సర్ నుంచి ఏమి ఆశిస్తారు? అదే మెయిన్ ఏంటంటే మనం ఎగ్జామ్ ఈవెన్ అంటే
నేను 2005లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు వినీల్ కృష్ణ గారు అప్పుడే సెలెక్ట్ అయ్యారు ఐఏఎస్కి. ఆయన కూడా చెప్పేవాళ్ళు, అండ్ అది ఇంకా నాకు గుర్తుంది. యాక్చువల్లీ ఏంటంటే మనము 100% చదివితే దాంట్లో 75% మనకు బుర్రలోకి ఎక్కుతుంది అనుకుందాం. అందులో మళ్ళీ మనము ఎగ్జామ్కి వెళ్ళి రాసేటప్పుడు ఓన్లీ 50% మనం కన్వే చేయగలం వాళ్ళకి. ఆ 50%లో మళ్ళీ ఎవాల్యుయేటర్ అర్థం చేసుకునేది 25% అవుతుంది. సో ఇది ఏమవుతుందంటే మనకు తెలిసిన దాన్ని కూడా కరెక్ట్గా మనం ప్రెజెంట్ చేయలేకపోతున్నాం, అంటే అవతల వాళ్ళకి కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం. సో దిస్ కమ్యూనికేషన్ అనేది కరెక్ట్గా ఇంప్రూవ్ చేసుకుంటే మనం చదివిన 75 దాంట్లో 50 అన్న అతనికి ఎగ్జామినర్కి అర్థం అవ్వగలిగితే దట్ విల్ బి ఏ గ్రేట్ అచీవ్మెంట్, అంటే దట్ విల్ బి ద సక్సెస్ ఫ్యాక్టర్. ఏం చూస్తాడు స్టూడెంట్ నుంచి క్లారిటీ. అది మనము అది ఎలా అంటే వాళ్ళకి ఎగ్జామినర్స్ కి ఇప్పుడు నాకు తెలిసిన దీని ప్రకారం ఏంటంటే ప్రతి క్వశ్చన్ కి ఒక ఆన్సర్, పాయింట్ వైజ్ ఆన్సర్ కానీ ఒక ఫ్రేమ్ వర్క్ కానీ ఈ టీఎస్పిఎస్సి కానీ ఏపీఎస్సి కానీ యూపీఎస్సి కానీ ఆ ఎవాల్యుయేటర్స్ కి ఇస్తుంది. సో ఎవాల్యుయేటర్స్ ఏంటంటే ఆ మార్క్స్ ఆ పాయింట్స్ వైజ్గానే వాళ్ళు ఎన్ని పాయింట్స్ మ్యాచ్ అయితే అన్ని మార్క్స్ మనకు ఇస్తారు. అంటే దిస్ విల్ బి ద జనరల్ ట్రెండ్, అంటే ఇలాగే ఉంటుంది అని అందరూ ఒక దీని మీదకి ఒక అవుతుంది, ఇట్లనే అవుతుంది, ఇట్లనే అవ్వాలి అని అందరు అనుకుంటున్నారు, అదే అవుతుంది కూడా. సో ఆ ఫ్రేమ్ వర్క్ కి మనం ఎంత మ్యాచ్ చేయగలిగితే అంత మంచిది అన్నమాట. సో అందుకని మనకేంటంటే పాయింట్ వైజ్ ఎక్కువ పాయింట్స్ రాయాలి. మల్టీ యాంగిల్లో ఇప్పుడు 10 పాయింట్స్ అడిగితే ఆ 10 పాయింట్స్ 10 డిఫరెంట్ యాంగిల్స్ మనం రాయగలిగితే ఎక్కువ మ్యాచ్ అయితే అప్పుడు మనకి ఎక్కువ మార్క్స్ వేస్తారు. బట్ ఇన్ ద సేమ్ టైం కొంచెం సబ్జెక్టివ్ అయితే ఉంటుంది ఎవాల్యుయేటర్కి. డెఫినెట్లీ ఆయనకు కొంచెం స్కోప్ ఉంటుంది. 8, 9 మార్క్స్ వేయాలి, 9 వేయాలా, 8 వేయాలి. అటువంటప్పుడే మన హ్యాండ్ రైటింగ్, మనం ప్రెజెంట్ చేసే విధానం, అంటే మనం గ్రాఫ్స్, టేబుల్స్, డయాగ్రామ్స్ ఇవన్నీ అనేది హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఎవాల్యుయేటర్కి రోజు ఒక 30-40 పేపర్లు ఇస్తారు కరెక్షన్ చేయమని. సో ఆ 40లో మనది డిఫరెంట్గా ఉండాలి అండ్ ఎట్ ద సేమ్ టైం అది ఆన్సర్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతూ ఉండాలి. అప్పుడు మనకు మ్యాక్సిమం స్కోర్ వచ్చే అవకాశం ఉంది. సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.